వైజాగ్ వచ్చాము హోలీ చేసుకోవడానికి. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి, అందుకని వీడియో కట్ అవుతుంది. ఇగోండి డ్రైవర్, మా కార్ డ్రైవర్. వైజాగ్ దించేస్తే కావచ్చు, మేము వెళ్ళిపోతాం బీచ్ కి ఎంజాయ్ చేయడానికి. రోడ్డు మాత్రం క్లీన్ ఉంటుంది. ఒకటి పద్మాసం ఒకటి. అది హోటల్కి వచ్చాం గైస్ ఫుడ్ తినడానికి. చాలా తిరిగి అలసిపోయాం. రెస్టారెంట్కి వచ్చాం, ఫుడ్ ఆర్డర్ ఇచ్చి. ఉల్లిపాయ తింటున్న వీడియో తెచ్చి ఉడిచడానికి ఏంటి, ఎందులోనే ఉంది, ఎవరితో తిరగట్లేదు. బిర్యానీ అంతా ఒకటేనా? కొంచెం కొంచెం పెట్టండి. జూమ్ చెయ్యాలి, నువ్వు ఇలా ఉండిపోయి ఇక్కడ జూమ్ చెయ్యేసి అలాగా. ఇదిగో ఓకేనా, ఇదిగో వేస్తా వేస్తా. బిర్యానీ కొంచెం ఎందునా ఏం కావాలి? ఏ ఇదేనే, ఆ పక్కదే అగో జంప్ జెట్. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. మరి కార్ ఎక్కడికి తెచ్చుకుందాం కదా, అక్కడికని తీసుకెళ్ళాము. అన్నీ ఉన్నాయి కదా. కారు చాలా మానేసి వైజాగ్ బీచ్ లో ఉన్నాము. యాక్చువల్గా యమలోకం ఉంటుంది కదా, అది చూద్దామని వచ్చాను. కానీ అసలు అది ఇప్పుడు ఓపెన్ లేదు, 4 or 5 ఓపెన్ అనుకుంటా. ఇప్పుడు బీచ్లో ఇక మా చెల్లెలు వస్తున్నారు, మా హస్బెండ్ వాళ్ళనేమో అలా అక్కడ నించోబెట్టాము. ఇప్పుడు వచ్చేసి బీచ్కి ఇక్కడ దిగబోతున్నాం, ఆడుకోబోతున్నాం. చేపలు కూడా పడుతున్నారు. నేను హోలీ విహానా ఇప్పుడు బీచ్ లో వెళ్ళి దిగచ్చు కదా, అలా చూసే బదులు. ఏమే పూజ రాలేదనా? ఫోటోషూట్ చేసుకుంటున్నారు, పెళ్లి ఫోటోషూట్. విహానా ఏం చేస్తున్నావు? బావా విహానా బావా.
సెల్లాకిచ్చండి సెల్లాకిచ్చండి. నువ్వు ఓలి పండు చేస్తానని చెప్తా. బుడగలు ఇందులో ముంచారా? ముందు ముంచిరా ఇప్పుడు ఆన్ చేయి. తిట్టేశారు. జనాలు లేనప్పుడు అటు నుంచి వచ్చేటప్పుడు విహనకేసి తుళ్ళు పడిపోద్దులేదు. అక్కడ ఈడ్చుకొని కనిపిస్తున్నాను అలాంటి వద్దు కానీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మేము వైజాగ్ తిరగడానికి అయితే వచ్చాము. సో ఇది వచ్చే ఈ యమలోకం అంటే స్వర్గలోకం ఉంటుంది అనమాట. దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో ఇంక ఈ 100 రూపీస్ లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా జైంట్ వీల్ సపరేట్గా గేమ్స్ ఆడాలంటే దానికి సపరేట్గా ఎంట్రీ ఉంటుంది. ఇంక ఇవైతే అమ్మాయిలకి అసలు ఎగ్జిబిషన్ అంటేనే ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది ఇది. సో మేము ఇక్కడ చూసిన ప్రతిదీ కొనాలి అనుకున్నాము. అలాగే ఒక 1500 ఖర్చు పెట్టి అయితే మాకు నచ్చిన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్యాండ్స్, గాజులు, ఇంకా కొన్ని క్లిప్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ యమలోకంకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో నేనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాను లోపల ఏముండిద్దా అని చెప్పి. సో మీకు షార్ట్ వీడియోస్లో అయితే కొంచెం ఎలా ఉంది అనేది నేను వదులుతాను, చూడ్డానికి ఉండండి. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నామే కానీ లోపల వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఎక్స్పెక్టేషన్స్కి ఒక 10% తగ్గింది కానీ సూపర్ ఉందనే చెప్పాలి. సో మీలో ఎంతమంది వైజాగ్లో ఈ యమలోకం అనే కాన్సెప్ట్ని వెళ్ళి చూసి వచ్చారు, ఈ ఎగ్జిబిషన్ ఏరియాకి వెళ్ళి వచ్చారు? ఎగ్జిబిషన్ అనే కాదు, టోటల్ బీచ్, ఫుడ్ అండ్ ఈ ఎగ్జిబిషన్ మొత్తం ట్రావెలింగ్ జర్నీ అంతా సూపర్ మెమరబుల్గా అయిపోయింది. అండ్ ఎప్పుడు మేము వచ్చిన ఫుల్ మెమరీస్ నింపుకొని వెళ్తున్నాం. యమలోకంకి వెళ్ళబోతున్నా. ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి 1200 అవగొట్టాము.
ఇక్కడ వచ్చేసి యమధర్మరాజు ఇంకా పాపాలని ఎంతమంది చేశారో చిత్రగుప్తుడికి చెప్పేసి, సో ఇంకా ఆ పాపాలు చేసిన వాళ్ళు ఇటు నుంచి ఉన్నారు, ఇక్కడ చిత్రగుప్తుడు. ఇంకా పైన అయితే ఆ మూవీలో ఉంటుంది కదా యమధర్మరాజు డైలాగ్, అదైతే చెప్తున్నారు. మీకు షార్ట్ వీడియోలో వినిపిస్తాను అది. సునీ అలాగే ఉండు ఫోటో తీస్తా, అలాగే ఉండు. కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుంది. యముడి దగ్గర నుంచి మనుషులు నించున్నాక వాళ్ళు పాపాలు చేసేదానికి శిక్షలు వేశారనమాట. ధనం కోసం ఏదైనా పాపం చేస్తే దానికోసం ఒకటి, అండ్ ఏదైనా కామంతో చేసిన, దొంగతనం చేసిన, అబద్ధాలు ఆడిన, అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష అనమాట. సో చూసారు కదా, చాలామందిని కాల్చేస్తున్నారు, ఆయిల్ ఫ్రై చేస్తున్నారు, కొంతమంది రప్పాలతో కొట్టేస్తున్నారు, కొంతమంది పురుగులతో కరిపేస్తున్నారు, కొంతమందిని అయితే ఇలా డబ్బుని తినిపిస్తున్నారు. ఇంక ఇక్కడైతే గబ్బిలాలతోని, పావురాలతో, రాబందులతో తినిపించేస్తున్నారు అనమాట. సో అట్లాంటి శిక్షలు చూడగానే విహన్ అయితే ఫుల్ ఏడ్చిందనమాట. మీకు షార్ట్ వీడియోస్లో చూపిస్తా. బాయ్ బాయ్.